I have seen a lot of students making many mistakes in counseling process. And counseling process సరిగ్గా ప్రొసీడ్ చేయకపోవడం వల్ల దే ఎండ్ అప్ గెట్టింగ్ లోకల్ కాలేజెస్. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, అవి మీరు ఎలా అవాయిడ్ చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ ఆర్ సమ్వన్ న్యూ టు దిస్ ఛానల్, ఐఎమ్ లలిత, కరెంట్లీ డూయింగ్ మై బీటెక్ సెకండ్ ఇయర్ at Andhra University. I usually share student related information, tech related things in this channel. And if you are interested in this kind of stuff, just hit that subscribe button. ఇంకా అసలేం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ద ఫస్ట్ థింగ్ ఇన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇస్ ఫీ పేమెంట్. మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్లో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది మీకు, లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మెనీ అదర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో అదంతా మీరు ఫిల్ చేసి రిజిస్టర్ అనేది అవుతారు. సో మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లైక్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ కాస్ట్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. వాళ్ళు ఈ వెరిఫికేషన్కి కొన్ని డేట్స్ అనేవి ఎలకేట్ చేస్తారు. ఆ డేట్స్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. అండ్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి ఈ రిజిస్ట్రేషన్, ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీడ్ అవ్వడానికి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్. ఎగ్జామ్ అయిపోయింది కదా, హాల్ టికెట్ ఎక్కడో పడేసి ఉంటారు. ఇన్కేస్ హాల్ టికెట్ లేకపోతే నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. అండ్ ఇంకా నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇంకా తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్. మీరు 6th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదివి ఉంటారు, లేదంటే 6th నుంచి 10th వరకు 2 స్కూల్లో చదివి ఉంటారు అంటే ఆ 2 స్కూల్స్కి వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో అయితే చదివారో అక్కడ నుంచి స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakh బిలో ఉంటే మీరు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ 2.5 lakh అబోవ్ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రింబర్స్మెంట్. అండ్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ అయి ఉండాలి, లైక్ 2026 జనవరిలో తీసింది అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 2025లో తీర్చుకొని ఉంటే ఇప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి. ఫీ రియంబర్స్మెంట్ కోసం చూసే వాళ్ళు ఖచ్చితంగా 2026లో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్తోనే ప్రొసీడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈస్ కాస్ట్ సర్టిఫికేట్. లైక్ మీ కాస్ట్ సర్టిఫికేట్ అనే దాన్ని బట్టే మీ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి, లైక్ సీట్ అలాట్మెంట్ అప్పుడు రిజర్వేషన్ అనేది యాడ్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ కాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో కాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటేనే లైక్ ఓసీ స్టూడెంట్స్కి వచ్చే 10% రిజర్వేషన్ అన్న యాడ్ అవుతుంది. ఇఫ్ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళి తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయండి. అండ్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ అయి ఉండాలి, అంటే జనవరి 2026 నుంచి. ఏ మంత్లో తీసుకున్నా పర్లేదు, లైక్ అప్డేట్ అన్నా చేయించుకొని ఉండాలి. అండ్ ఇంకా మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. బికాస్ మా కాలేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ప్రతి బ్రాంచ్‌కి ఇద్దరు ఎన్సీసీ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. అండ్ ఇద్దరు ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్‌కి సీట్ ఇస్తారు. వన్ ఈజ్ మేల్ అండ్ వన్ ఈజ్ ఫీమేల్. సో మీరు ఏయూలో గానీ, జేఎన్‌టీయూలో గానీ అన్ని బ్రాంచెస్‌కి అప్లై చేసినా లైక్ ఏదో ఒక బ్రాంచ్‌లో సీట్ అనేది వస్తుంది, ఇఫ్ మీరు బ్రాంచ్ స్పెసిఫిక్ కాకపోతే. అండ్ ఇఫ్ యూ ఆర్ బ్రాంచ్ స్పెసిఫిక్, లైక్ గో విత్ ద కాలేజ్ డిఫరెన్షియేషన్, లైక్ ఏయూ ఫస్ట్ ప్రియారిటీ ఆర్ జేఎన్‌టీయూకే ఫస్ట్ ప్రియారిటీ, ఆ తర్వాత ఏయూ, ఆ తర్వాత జేఎన్‌టీయూ అనంతపూర్, ఇలా టాప్ కాలేజెస్ వరుసగా పెట్టుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్‌లో కూడా వెళ్దాం మనం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈస్ వెబ్ ఆప్షన్స్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్‌కి కూడా కొన్ని డేట్స్ అనేది అలొకేట్ చేస్తారు. ఆ 4 days ఆర్ 3 days ఏదైతే ఇస్తారో ఆ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసిన తర్వాత మీరు సేవ్ ఆర్ ఫ్రీజ్ అనేది చేయాలి. ఆ వెబ్ ఆప్షన్స్‌లో మన మైండ్ ఊరికనే ఉండదు. ఈరోజు కొన్ని కాలేజెస్ పెడతాము, లేదు నెక్స్ట్ డే మార్చాలి అనుకుంటాము. అలాంటప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్‌ని సేవ్ చేయండి, ఫ్రీజ్ చేయొద్దు. ఎట్ లాస్ట్ మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పుడు ఫ్రీజ్ చేద్దురు. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్‌లోనే చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. లైక్ కట్ ఆఫ్స్ అనేది సరిగ్గా చెక్ చేయకుండా, మీకు ఏ కాలేజెస్ వస్తాయి ఏమి డిసైడ్ అవ్వకుండా టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి, సరే టాప్ 10 కాలేజెస్ పెట్టేద్దాం. లేకుంటే ఈ యూట్యూబర్ ఈ లిస్ట్ ఇచ్చారు, ఈ కాలేజెస్ మంచివి, ఈ కాలేజెస్ పెట్టేద్దాం. అసలు మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుంది, లైక్ కాలేజ్ ప్రెడిక్టర్స్‌లో ఏం చూపిస్తున్నాయి, మనకి ఏమేం కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ బ్రాంచ్ కావాలి మనకి, లైక్ కాలేజ్ వైస్ ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోరు. బ్రాంచెస్‌లో కూడా ఆప్షన్ తీసుకుంటారు. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వాలి గైస్. ఎయిదర్ బ్రాంచ్ ఆర్ కాలేజ్ అనేది. లైక్ నాకు ఈ కాలేజ్‌లో వస్తే చాలు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే అన్ని బ్రాంచెస్ పెట్టేయొచ్చు, పర్లేదు. లేదు నాకు ఈ బ్రాంచే కావాలి, నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు, లైక్
టాప్ 10లో వస్తే చాలు. అంటే లైక్ టాప్ 1 ఏ కాలేజ్, టాప్ 2 అలా టాప్ 10 కాలేజెస్ ఉంటాయి గదా! అది పెట్టండి. ఆ తర్వాత ఏ కాలేజెస్ బావుంటాయి అనేది ఒక కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ జేస్తారు. అలా మీరు బ్రాంచ్ అనేది ఫిక్స్ అయ్యుంటే కాలేజ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇలా పెడతారు. లేదు అంటే ఒక కాలేజే ఫిక్స్ అయ్యారు. నేను ఈ కాలేజే అనుకుంటే ఆ కాలేజ్ ర్యాంక్స్ చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీరు బ్రాంచ్ ఏది బావుంది, లైక్ ఈ బ్రాంచ్ వస్తదా అనే థాట్‌తో ఆ బ్రాంచెస్ ట్రై జేస్తారు. దిస్ ఈస్ అబౌట్ ద వెబ్ ఆప్షన్స్. మోస్ట్‌లీ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది 3 టైమ్స్ జరుగుతుంది. ఫస్ట్ కౌన్సెలింగ్, సెకండ్ కౌన్సెలింగ్ అండ్ థర్డ్ కౌన్సెలింగ్. బట్ గవర్నమెంట్ ఏం చెప్తది కొన్నిసార్లు అంటే సెకండ్ కౌన్సెలింగే లాస్ట్ కౌన్సెలింగ్ అంటది. మీరు దాని గురించి కూడా ఆలోచించాలి. లైక్ ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే మీరు డిసైడ్ చేసిన కాలేజ్ వస్తే ఇట్స్ సూపర్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేదు అన్నా ఇట్స్ ఓకే, సెకండ్ కౌన్సెలింగ్‌లో ప్రొసీడ్ అవుదాం. బికాజ్ చాలామంది ఎన్‌ఐటీస్‌కి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. ఆర్ ఎల్స్ సీట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో, యాహ్! డోంట్ వరీ. సెకండ్ కౌన్సెలింగ్‌లో కూడా మీకు మంచి కాలేజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ యాహ్! ఈ పాయింట్ గురించి రిపోర్టింగ్ దగ్గర మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ ఈస్ సీట్ అలాట్‌మెంట్. మీరు ఏ కాలేజెస్ అయితే పెడతారో వెబ్ ఆప్షన్స్‌లో, ఏ బ్రాంచ్ అయితే చూజ్ చేసుకుంటారో దాని నుంచి ఒక సీట్ అనేది అలాట్ అవుతది ఒక కాలేజ్‌లో. సో, ఆ కాలేజ్‌లో మీరు ఆ సీట్ అనేది రిటైన్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో అండ్ రిపోర్ట్. దిస్ థింగ్ ఈస్ నోన్ యాస్ రిపోర్టింగ్. అంతే. అండ్ మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఒరిజినల్ 12థ్ క్లాస్ టీసీ అనేది తీసుకెళ్ళాలి. అంటే ఇంటర్మీడియేట్ టీసీ అనేది మీరు క్యారీ చేయాలి. అండ్ ఆల్సో నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా! అవి కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో జిరాక్సెస్ కూడా తీసుకెళ్ళండి. మీరు ఏ కాలేజ్ దగ్గర అయితే రిపోర్ట్ చేస్తున్నారో ఆ కాలేజ్‌కి. బికాజ్ ఐ హావ్ ఫేస్డ్ దిస్ ఇష్యూ. లైక్ నేను జిరాక్స్ తీసుకెళ్ళాను ఇంటర్ టీసీ అనేది. అండ్ ఆల్సో వేరే సర్టిఫికేట్స్ కూడా జిరాక్సెసే తీసుకెళ్ళాను. ఒరిజినల్స్ ఏమీ తీసుకెళ్ళలేదు. బట్ వాళ్ళు నాకేం చెప్పారు, ఇంటర్ టీసీ ఉంటేనే మీరు రిపోర్ట్ చేసినట్టు. లేదు అంటే మీ రిపోర్ట్‌ని మేము కన్సిడర్ చేయము. లైక్ ఫాలో అప్ చేయము అని చెప్పారు. ఖచ్చితంగా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని క్యారీ చేయండి. అండ్ ఆల్సో జిరాక్సెస్ 2 కాపీస్ పెట్టుకోండి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళకి నచ్చిన కాలేజ్ రాలేదు. సో, నేను సెకండ్ కౌన్సెలింగ్ వరకు వెయిట్ చేస్తాను. నాకీ వచ్చిన కాలేజ్ అసలు నచ్చలేదు. సో, నేను రిపోర్ట్ చేయను అంటారు. మీరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుద్ది? మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుద్ది. ఆ సీట్ అనేది వేరే వాడికిస్తాడు. అసలు ఏ కాలేజ్‌లో మీకు సీట్ లేకుండా పోతది. సో, మీకు వచ్చిన కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా వెళ్లి సీట్ అనేది రిజర్వ్ చేసుకోండి. లైక్ జస్ట్ రిటైన్ దట్స్ ఇట్. మీరు దాంట్లో జాయిన్ అవుతారా? లేదా? సెకండ్ కౌన్సెలింగ్‌కి ప్రొసీడ్ అవుతారా? అనేది సెకండరీ. బట్ మీకొచ్చిన కాలేజ్‌లో ఖచ్చితంగా వెళ్లి రిపోర్ట్ చేయండి. అది మీకు నచ్చినా, నచ్చకపోయినా. దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ దట్ ఐ కెన్ గివ్ యూ. అండ్ యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ గైస్. ఇఫ్ ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా యూ కెన్ కామెంట్ హియర్. అండ్ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్.